ప్రముఖ కవి రచయిత శ్రీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు రచించినటువంటి ఊగుతున్న ఉయ్యాల అనేటువంటి బాల గేయాల సంపుటిని జూలై 26, 2025న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండలం నకరికల్ జిల్లా నల్లగొండలో జరిగినటువంటి బాలసభలో ఆవిష్కరించారు. తాటికల్ పాఠశాలలోని బాల కవులు రచయితలే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. బాల రచయిత్రి కుమారి చనగాని సాత్విక అధ్యక్షతన జరిగినటువంటి బాలసభలో పలువురు బాల కవులు రచయితలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి పుస్తక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతికి చెందినటువంటి బాల రచయిత మేడ హిమవర్షిని పాల్గొన్నారు. పాఠశాలలో ఇటీవల నిర్వహించినటువంటి మోడల్ ఎలక్షన్స్ మాక్ ఎలక్షన్స్లో మేడ హిమవర్షిని సర్పంచి స్థానానికి పోటీ చేసి మరి విజయం సాధించారు. సో మేడ హిమవర్షిని బాలసభలో వేదికపైకి ఆసీనులైనారు. ఆ తర్వాత మరొక బాల రచయిత్రి 10వ తరగతి విద్యార్థిని గాదగూని పూజిత వేదిక మీదకి ఇచ్చేస్తున్నారు. వీరందరినీ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నవారు ఉదయశ్రీ, ఏరుకొండ ఉదయశ్రీ. వారందరినీ కూడా బాల రచయితలు కవులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మరొక బాల రచయిత 10వ తరగతి విద్యార్థిని ఆకిటి అశ్రిత వేదిక మీదకి విచ్చేశారు. అశ్రితకు రాష్ట్ర స్థాయిలో కథల పోటీలో ప్రథమ స్థానం లభించింది. పలు కథలను ఆమె రచించారు. అదేవిధంగా 10వ తరగతి చెందినటువంటి విద్యార్థినులు మన్యం భాను అండ్ కారింగు ఇందు వీరిద్దరు కూడా వేదిక మీదకి విచ్చేశారు. 10వ తరగతి విద్యార్థి నాగసాయి, పల్లెగోని నాగసాయి వేదిక మీదకి విచ్చేశారు. అదేవిధంగా మరొక 10వ తరగతి విద్యార్థి శివకుమార్, 9వ తరగతి విద్యార్థిని చనగాని నందిని వేదిక మీదకి విచ్చేశారు. ఆ తర్వాత పుట్టం నీల్ కుమార్, 8వ తరగతి విద్యార్థి పుట్టం నీల్ కుమారు వేదిక మీదకి వచ్చారు. అదేవిధంగా 8వ తరగతికి చెందినటువంటి మరొక విద్యార్థి పల్లెగోని అభినేజర్. ఆ తర్వాత 8th క్లాస్ విద్యార్థి నక్క నవదీప్, 8th క్లాస్కి చెందినటువంటి మరొక విద్యార్థి గద్దల భానుప్రసాద్. అదేవిధంగా 8th క్లాస్కి చెందినటువంటి మరొక విద్యార్థి ముచ్చపోతుల నరేందర్, 8th క్లాస్కి చెందినటువంటి మరొక విద్యార్థి మన్యం జయంత్. ఆ తర్వాత పర్సగోని సరయు 7th క్లాస్ విద్యార్థి. అదేవిధంగా 7th క్లాస్కి చెందినటువంటి పొల్లెగోని లావణ్య. ఇక 7th క్లాస్కి చెందినటువంటి మొగిలి భరత్ చంద్ర ఆజాద్, 7th క్లాస్కి చెందినటువంటి పొల్లెగోని భవానీ. సో వీరందరూ వేదిక మీదకి విచ్చేశారు. ఆ తర్వాత బాలసభ అధ్యక్షురాలు చనగాని సాత్విక మరి అధ్యక్ష స్థానంలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ముందుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పుస్తక రచయిత శ్రీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు దీనికి మొత్తానికి కూడా ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ఆయన వ్యవహర్తగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రజ్ఞాపురం వెంకన్న గారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సాత్విక ఆధ్వర్యంలో ఈ బాలసభ నిర్వహించడం జరిగింది. ప్రజ్ఞాపురం వెంకన్న గారు ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గారు పుస్తకావిష్కరణ కోసము వేదిక మీదకి విచ్చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు. సో ఈ కార్యక్రమం మొత్తానికి వారు ఈ కార్యక్రమ రూపకల్పనకు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఇప్పుడు పుస్తకం ఊగుతున్న ఉయ్యాల అనేటటువంటి పుస్తకాన్ని మరి ఆవిష్కరించింది మేడ హిమవర్షిని. 10వ తరగతి విద్యార్థిని అయినటువంటి మేడ హిమవర్షిని చేతుల మీదుగా ఈ ఊగుతున్న ఉయ్యాల అనేటటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణలో పుస్తక రచయిత శ్రీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ప్రజ్ఞాపురం వెంకన్న గారు ఈ యొక్క పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. సో ఈ పుస్తకంలో ఉన్నటువంటి కథలు అంతకుముందే కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు విద్యార్థులకు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారి చేత పంపించడం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు ఈ పుస్తకంలో ఉన్నటువంటి కథలన్నింటినీ కూడా బాల రచయితలు వాటిని చదివి సో వాటి మీద ఆ పుస్తక సమీక్ష చేయడం కోసం అని చెప్పేసి వాటిని ఆకలింపు చేసుకోవడం జరిగింది. ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమంలో బాల కవులు రచయితలు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. సో పుస్తక ఆవిష్కరణకర్త మేడ హిమవర్షిని 10వ తరగతి విద్యార్థిని ఆమె మాట్లాడుతున్నారు.
వేదిక మీద ఉన్నటువంటి బాల కవులు రచయితలే కాకుండా వేదిక ముందు ఉన్నటువంటి వివిధ తరగతులకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఊగుతున్న ఉయ్యాల ఈ గేయాల సంపుటిలోని ఒక్కొక్క గేయాన్ని వారు కూడా వచ్చి అక్కడ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఆ పుస్తకాన్ని సమీక్షించడం జరిగింది. అనంతరం పుస్తక రచయిత శ్రీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు మాట్లాడుతూ తను రచించినటువంటి ఈ బాల గేయాల సంపుటిని మరి ఆ బాల కవుల చేత ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. ఆ తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నకరికల మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ మేకా నాగయ్య గారు మాట్లాడుతూ రచయితకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు పాఠశాలలోని విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించి వారిని కవులుగా రచయితలుగా మలిచినందుకు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారికి అభినందనలు తెలియజేశారు ప్రధానోపాధ్యాయులు. మంచిగా బ్రష్ చేసి స్నానం చేసి మంచిగా రెండు చేసుకొని శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని స్కూల్కి వచ్చి సార్లు చెప్పి తిని స్కూల్కి వచ్చి ప్రేయర్ చేసి సార్లు చెప్పి తిని మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సార్లు స్కూల్లో చెప్పిన పాఠాలు వర్క్స్ అన్ని చదివి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచిగా వ్యవసాయం అంటే మనకి రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం. ఆ పుస్తకానికి నువ్వు చెప్పే మాటలు లింక్ కూడా చెప్పాలి. అది ఎందుకు చెప్పుకున్నావు అంటే అందులో ఏముంది? రైతు పొద్దుగాల లేవగానే పొలానికి వెళ్తాడు కదా, వెళ్ళి చాలా కష్టపడతాడు కదా. రోజు రైతు వెళ్ళి పొలంలో నాగలి వేసి దున్ని వాటిని మొలకలు వేసి చాలా పని చేశారు కదా. సంబంధించిన గేయము ఊగుతున్న ఉయ్యాల బాల గేయాలలో ఉంది. మనం ఒక్క మెతుకు కూడా వేసి లేకుండా తినాలి అనుకుంటున్నాం. ఈనాటి ముఖ్య అతిథి కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారికి స్వాగతం. ఈ బుక్ చాలా బాగుంది సార్. మాకు ఎన్నో నైతిక విలువలు నేర్పుతుంది. ఐకమత్యానికి సంబంధించిన ఇలాంటివి చాలా ఉన్నాయి. విద్యార్థులకు కావలసిన విద్యార్థులకు ఉపయోగపడే లక్షణాలు ఇవన్నీ మాకు చాలా బాగా నచ్చినాయి సార్. ఇలాంటి పుస్తకాలు మీరు ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుస్తకాలు విద్యార్థులకు అందితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అందరూ వీటిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే మనల్ని జీవితంలో ఎదగగలం. ఈ పుస్తకం అనే కథ ఉంది. పుస్తకం చదవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు తెలుస్తాయి. పుస్తకంలో లేని విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పుస్తకం ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. అందరూ చక్కగా పుస్తకాన్ని వినియోగించుకోవాలి. రైతు మనకు అన్నం పెడుతున్నారు, కానీ ఆ అన్నాన్ని పడేయడం వల్ల రైతుకి ఎంత నష్టమో తెలుస్తుంది. మనం మంచిగా ఉపయోగించుకోవాలి. రైతు పడ్డ కష్టాలకి
పేపర్లు చూసి నేర్చుకోవచ్చు. అందులో ఒకటి ఐక్యవాక్యం, కలిసి పనిచేయడం, ఐక్యవాక్యం, కష్టపడే తత్వం, ఇలాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు. ఇది అనేది ఆదర్శం అనే గేమ్లో ఉంది. ఇంకొకటి పోటీ పొందడం. ఏకాగ్రత అనేది మనం గాలిలో ఎగిరే గడ్డను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఎత్తులో ఉన్న భూమి ఉన్న గొడికి వచ్చి ఎత్తుకోపోతుంది. సో ఏకాగ్రత అంటే ఇలా ఉండాలి. ఏదైనా ఒక పని మీద మనం ఏకాగ్రతగా పనిచేస్తున్నామంటే ఆ పని పూర్తయినాక ఏకాగ్రత అలాగనే ఉండాలి. ఓపిక అనేది గోడ మీద బల్లి చూసి నేర్చుకోవచ్చు. తన ఆహారం కోసం తన ఎంతసేపు వెయిట్ చేస్తుంది. విజయం అనేది మనకు కావాల్సిన నిజమైన ఏమంటే రాదు. దానికోసం కష్టపడాలి, ఓపికగా ఉండాలి. ఇలాంటివి ఎన్నో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంత మంచి బుక్ మాకు రాసి మా చేత ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు సార్. ఇలాంటి ఎన్నో పుస్తకాలు రాసి మా చేత ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. బాగా చెప్పారు. చీమలకు ఉన్నంత క్రమశిక్షణ మనకు ఉండదు. అవి ఒక దారిలో పోతుంటే మనమే వాటిని చెడగొడతాం, అటు ఇటు ఆడిస్తాం. అందుకని చీమలను చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు పుస్తకం గురించి మాట్లాడడానికి కార్మికులు ఇంటి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. గారికి నాతోటి విద్యార్థులకు ఈనాడు సమావేశం శుభాకాంక్షలు. ఊగుతున్న ఉయ్యాల అనే పుస్తకం కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు రాశారు. చాలా బాగుంది సార్.
స్కూల్లో ఎన్నో తీర్మానం చేస్తున్నాం, కానీ బడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాధగా ఉంటుంది, కానీ ఎవరైనా నవ్వరు. గురువు చెప్పిన మాట విన్నవాడు బాగుపడతాడు. గురువు చెప్పే విషయాలను బాగా గుర్తుంచుకోవాలి. గురువు మాట వింటే ఉన్నత స్థాయిలో ఉంటారు. గురువుల పైన గౌరవించాలి గురువులందరినీ. నెక్స్ట్ పుస్తకం గురించి మాట్లాడాల్సిందిగా పొలగోని నాగసాయి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీత గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు గారికి ఈనాటి సమావేశం బాలల సభ అధ్యక్షత వహించిన చెనగాని సాత్విక గారికి, అలాగే పిలవగానే వెంబడి వచ్చిన కోమటిరెడ్డి పిచ్చిరెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే ఉపాధ్యాయులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ గురువు అంటే బ్రహ్మరావు. బ్రహ్మ అంటే మన మొదటి రాత్రులని మార్చేవాడు, బతుకులను అలాగే తీర్చేవాడు. జీవితంలో వెలుగుని నింపేవాడు గురువు. ఆ గురువుని మనం దేవుని లెక్క పూజించాలి అని ఈ గేయంలో కోమటిరెడ్డి ముచ్చిరెడ్డి సార్ గారు చాలా చక్కగా వర్ణిస్తూ రాశారు. ఆ తర్వాత ఐక్యమత్యం చీమలలో మనం చాలా విషయాలు నేర్చుకుందాం. ఐకమత్యం, అలాగే రేపటి దృష్టి, పొదుపు అన్ని ఐకమత్యం గేయంలో మనం చూడవచ్చు. కోమటిరెడ్డి అని గేయ సంపుటిలో కోమటిరెడ్డి కలం పట్టి వేసేవాడు, కవితలని చాలా రాశాడు. బాలలకి ఆదర్శంగా నిలిచినవాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. తెలుగు భాష తీయనన్నది, అమ్మఒడిలో పుట్టినది తెలుగు భాష, అమ్మనైనది, అలాగే మధురమైన భాష కూడా అంటూ గేయాన్ని రాశారు కోమటిరెడ్డి ముచ్చిరెడ్డి సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇట్లా సెకండ్ పడుతుంటే పడుతున్నట్లు లెక్క. స్టేజ్ మీదకి వాడు 6th క్లాస్లో పోయిండు. ఇట్లా ఆపాలి. చీమలు ముచ్చట పెట్టుకుంటాయి, పాములు ఆక్రమించుకుంటాయి. మనం అన్నం తినే వెతుకులను రైతులు పండిస్తారు. ఆ అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. అన్నం వేస్ట్ చేస్తే రైతులకే కష్టం. రైతులు లేకపోతే మన
కానీ మొబైల్స్ ఇవన్నీ రావడం వల్ల మనకి ఎంతో సౌకర్యం ఉంది, కానీ మనం అంతగా చదవడం లేదు. అప్పట్లో అంత సౌకర్యం లేకున్నా కూడా వాళ్ళు చాలా బాగా చదివారు. నెక్స్ట్ మనకి ఇందులో పాలు అనేది ఏముంది, పాలు చాలా ఆరోగ్యకరం. పాలతో మనం ఎన్నో చేయగలం. పాలు తాగడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాలలో పోషకాలు చాలా ఉంటాయి. ఇంకా ఇందులో ఓటు అనే ఒక గేమ్ ఉంది. ఓటుని మనం అమ్ముకోవద్దు. ఓటును అమ్ముకోవడం వల్ల మనకి దేశంలో అంత వాల్యూ ఉండదు. ఓటుని మనం ఎటువంటి స్వార్థం లేకుండా వేయాలి. ఓటుని అమ్ముకోవద్దు. ఓటుని పైసల రూపంలో అమ్ముకుంటే మనకి వాల్యూ ఉండదు. మొబైల్స్ని అవసరం తగ్గట్టు వాడుకోవాలి, కానీ చెడు అలవాట్లకు తయారవుతున్నాము. గేమ్స్, బెట్టింగ్స్ అని, కానీ అవి మనం ఉపయోగించుకోవాల్సిన చదువు గురించి, మనకు ముఖ్యమైన వాటి గురించే ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ చెనగాని నందిని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయుల గారికి మరియు నాతోటి విద్యార్థులకు నా నమస్కారాలు. ఇది 4వ బాలసభ. ఇందులో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఊగుతున్న ఉయ్యాలని పుస్తకాన్ని అందించిన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. ఇందులో 52 గేయాలు ఉన్నాయి. ఇందులో నాకు నచ్చినవి అన్ని బాగా నచ్చాయి, కానీ ఇవి ఇంకా ఎక్కువ నచ్చాయి. ఇందులో ఫస్ట్ది గురువు. గురువు అంటే ఓన్లీ చదువు చెప్పే వ్యక్తే కాకుండా మనకి అన్నీ చెప్పే వ్యక్తి. తల్లిదండ్రుల తర్వాత అన్నీ మనకి నేర్పించి ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలని బాగా చెప్పే వ్యక్తి తల్లిదండ్రుల తర్వాత గురువు మాత్రమే. గురువు ఓన్లీ చదువు కాకుండా క్రమశిక్షణ అన్నీ బాగా చెప్తారు. తల్లిదండ్రుల్ని ఎలా చూస్తామో గురువుని కూడా అలాగే చూడాలి. గురువు చెప్పింది మనం వినాలి. అది వినకపోతే మనకే నష్టం. తర్వాత ఓటు అనేది మన హక్కు. ఓటు వేయకుంటుంటే మనమే వృధా అయిపోతాం. ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి డబ్బు ఆశ చూడకుండా మనకి ఎవరు మంచిగా పాలిస్తారో అని చూసి వాళ్ళకే ఓటు వేయాలి. డబ్బుకు పోతే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారో తెలియదు కాబట్టి మనకి నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలి. ఓటు వేయకుండా వృధా అయిపోతాం, మనమే వృధా అయిపోతాం. దాని తర్వాత ఆరోగ్యం అంటే మనకి ఏది నచ్చితే అది తింటే ఆరోగ్యంగా ఉండం. మనకి బలమైన ఆహారం, మెయిన్లీ మనకి ఇంటి ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. బయట దొరికినవన్నీ తింటే మన ఆరోగ్యం చెడిపోతుంది. అండ్ తర్వాత బడి అనేది నథింగ్ బట్ దేవాలయం లాంటి బడిని మనం చాలా బాగా కాపాడుకోవాలి. బడి ఉంటేనే మనకి సంస్కారం అన్నీ ఉంటుంది. బడిని ఒక దేవాలయం లాగా చూస్తూ గురువులని గౌరవించాలి. ఇంత విలువైన పుస్తకాన్ని మాకు అందించిన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆరోగ్యం అంటే మనం ఇంట్లో ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అందరూ టోకోలు అవి తినొద్దు. జంక్ ఫుడ్స్, బయట ప్యాకెట్ ఫుడ్స్ ఎవరు తినొద్దు. మంచి ఆరోగ్యమైనవి మాత్రమే తినాలి. బడి అంటే మన ఇల్లు లాంటిది. బడిని కూడా మన ఇల్లు లెక్కనే శుభ్రంగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ నందిని గారు ఈ ఉపన్యాసం మాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ పుట్టం నీల్ కుమార్ని రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులకి నా యొక్క నమస్కారాలు. ఈ ఊగుతున్న ఉయ్యాల బాలగేయాలు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు రచించారు. ఇందులో 52 గేయాలు ఉన్నాయి. నాకు అన్ని నచ్చాయి, కానీ ఎక్కువగా నచ్చింది నా దేశం చూడు. మన దేశం విశాలమైన భారతదేశం. మన దేశంలో ఎన్నో అందాలైన కన్యాకుమారి,
అలాగే ఎన్నో చూడదగిన ప్లేసులు ఉన్నాయి. ఇంకా మనం ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనం ఎటువంటి కష్టసుఖాలలో ఉన్నా ఆదుకుంటారు. ఉగాది అంటే కొత్త సంవత్సరంగా మొదలవుతుంది. 6 రుచులుగా ఉగాది మొదలవుతుంది. తీపి, వేప, చేదు అంటే మనం చేదు విషయాలను తెలుసుకున్న వాటిని స్వీకరించాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉదయశ్రీ గారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈనాటి సమావేశ శుభాకాంక్షలు. బాలసభ అధ్యక్షులుగా ఉన్న సాత్విక అక్కకు మరియు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు. ఈనాటి సమావేశ శుభాకాంక్షలు. రోగుతున్న ఉయ్యాల బాల గేయాలు చాలా బాగున్నాయి సార్. నాకు నచ్చినవి అన్ని చదివాను. నాకు నచ్చినవి ఒక 5-6 ఉన్నాయి. ఈ కాలపు టాకీలు అంటే అప్పుడేమో వాటర్ లేకుంటే రాలేసుకొని తాగాలి. కన్నీళ్ళకుండా నిండా రాలేసుకొని తాగాలి. ఇప్పుడు మాత్రం స్ట్రా తెచ్చుకొని అందులో పెట్టుకొని తాగుతున్నాయి. స్టా అంటే మన స్కూల్కి తాగుతాం కదా, అది వస్తుంది కదా, అది స్టా అంటే. పుస్తకం మనకు తెలియని పుస్తకం మనకు చాలా తెలియని ఉంటాయి బయటవి, కానీ మనం అన్ని తెలుసుకునేలాగా పుస్తకంలో ఉంటాయి. అన్ని తెలుసుకుంటాం, కానీ మనం చెప్తుంటే వినాలి, కానీ మనం వినకుండా దిక్కు చూస్తాం. దేనికి కన్నులు ఉన్నాయి, దేనికి చదివేటందుకు, కానీ మనం వినకుండా దిక్కులు చూస్తాం సార్లు చెప్పేటప్పుడు. చేతులు ఉన్నవి దేనికి సహాయం చేసేటందుకు, కానీ మనం కీళ్ళ పనులు చేస్తాం. పిల్లలు ఉన్నవి దేనికి బడికి పోయేటందుకు, మనం బడికి పోకుండా ఊరికే ఇంటికాడు కానీ అమ్మలతో బతాడించుకొని బడికి వస్తాం. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సార్ గారికి నమస్కారం. థ్యాంక్స్ సార్. మాకు ఇలాంటి బుక్కులు చాలా పంపించాలి. బహుమతి బుక్ మేము చదివాము, చాలా బాగా నచ్చాయి. ఇలాంటి గేయాలు బాల గేయాలు ఇంకా పంపాలని కోరుకుంటున్నాను. బుచ్చిరెడ్డి సార్ రాసినంటే నేను కూడా కొన్ని గేయాలు రాస్తాను. అవి ఇప్పుడు చదివి వినిపిస్తాను. నాన్న నేర్పింది నడక, అమ్మ నేర్పింది అనురాగం, గురువు నేర్పారు చదువు, మంచి అలవాట్లు మరవక తప్పు చేయము ఎప్పటికీ, పెద్దవారిని గౌరవించి చిన్నవారిని ప్రేమించి తోటి జీవుల కాపాడి పచ్చదనాన్ని పెంచుతూ విలువలను పాటిస్తూ దేశం అంటే ప్రాణం ఇస్తాం. బడి అందాల మా బడి, గురుదేవులు కనబడే గుడి, జ్ఞాన విత్తనాలు చిగురించే మడి, ప్రేమ మమకారాలు పంచే అమ్మ ఒడి. అంతరాలు లేని ఆటలాడించింది, బంధాలను బలంగా నిలిపింది, ఆకలి తీర్చి లాలించింది, ఆశలు నాలో పెంచింది, ఆశయాన్ని నాకు చూపింది, ఆనందాన్ని పంచింది. ఊరు అందమైన నా ఊరు, బంధాలకు సిరేరు, కోడి పూతతో హుషారు, పండ్లకు వెళ్ళే జోడు. చెట్టు చల్లని గాలిని పీల్చండి, చైతన్యంగా ఉండండి, ఎండల నీడలు పొందండి, చెట్టుకు అండగా ఉండండి. చుట్టాలు మా ఇంటికి వచ్చారు, చుట్టాలు మా ఇంటి సందడి పెంచారు, తీయని పండ్లు తెచ్చారు, అందరి చేతి
పుట్టింది, అవనిలో ఓర్పు కలిగింది. నమస్కారాలు. ఈ విజయాలలో దినచర్య పొద్దున్నే లేవాలి. మనందరూ ఇంటికి స్కూల్ టైం వచ్చిందని ఎప్పటికీ లేచి మొగ పట్టుకుని డబ్బులకు వచ్చేస్తూనే ఉంటారు బట్టలు మార్చుకొని. కొంతమంది ఏం చేస్తారు, హోంవర్క్ ఏం చేయరు, ఏముందిలే సార్ కొడితే ఏముంది ఒకటే దెబ్బ బాగుండే అని వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు అన్నం తిని రాదు, ప్లే చేసేటప్పుడు సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్, నా కడుపు లేదు సార్ అంటారు. మళ్ళీ కొంతమంది ఉప్పు వేసుకోకుండా ఉప్పు మర్చిపోయిన సార్ అండ్ ఏమైనా ఉప్పు తెచ్చుకోమంటే ఏం తెచ్చుకోడు, మళ్ళీ ఇంటికాడ మర్చిపోయి వచ్చిన అంటాడు సార్. అడవిలో మనకు ఎంతో ఉపయోగపడతాయి. అడవి ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అడవి లేదు మనం ఉండలేము. అడవి ద్వారా మనకి ఆక్సిజన్ అడవిలను కొట్టేస్తే అడవిలో ఉండే జంతువులు మన కాడికే వస్తాయి, మనల్ని చంపేస్తాయి. అందుకని అడవులే కొట్టదు, చెట్లను కొట్టదు, చెట్లను కాపాడాలి. థ్యాంక్స్. విద్యార్థులకు నాతో బాలసభ మీటింగ్ కార్యక్రమానికి చదివిన కథ మన బడి విశాలమైనది, మన బడి విశాలం, చదువులు నేర్పే అమ్మ ఒడి. ఇంటి దగ్గర అమ్మ మనం ఎంత ప్రేమ చూసుకుంటుంది, స్కూల్లో గురువు మీద అంతే ప్రేమ చూసుకొని మనకు చదువు నేర్పుతున్నారు. మనమే చదువు నేర్చుకోవాలి. చక్కని నడవడి కలిగిన గుడి. సార్ ఇక్కడ మంచిగా చెప్తారు, మనం సార్ చెప్పినట్టు విని చదువుకుంటే మనం ఒక స్థాయికి ఎదుగుతాము. శ్రద్ధగా చదువులు బోధిస్తారు. సార్ ఇక్కడ మంచిగా చదువు చెప్తారు. ఏ సార్ చెప్పకుండా ఉంటాడు. ఆటలు పాటలు ఆడిస్తారు. వారానికి 2 సార్లు ఆటలు ఆడిస్తారు. అంటే నెలకి ఒకసారి డే ఉంటుంది. అక్కడ మన పాటలు పాడచ్చు, మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ రాగి జావా, గొడ్డు భోజనం, ఉచిత దుస్తులు, ఏమాత్రం డబ్బు తీసుకోకుండా ఆశిస్తారు. కథలు ఎన్నో చెప్పేస్తారు. మన తెలుగు సార్ కథలు అన్నీ రాపిస్తారు. కమ్మదనం చూపిస్తారు. ఇంటికాడ అమ్మ నాన్న ఎంత ప్రేమ చూసుకుంటారు, ఇక్కడ సార్ ఎంతో ప్రేమ చూసుకుంటారు. అందమైనది మన బడి. మన బడి ఎంత అందంగా మనమే ఉంచుకోవాలి. ఆదివారం సెలవు. ఉగాది అంటే కొత్త సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్ కాదు అది. ఉగాది చెట్టుకి ఆకులు రాలిపోయి కొత్త ఇగురు వేస్తారు. అంటే ఉగాదికి కొత్త సంవత్సరం జరుపుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్ మన దేశం కాదు, అమెరికా వాళ్ళు జరుపుకుంటారు. నరసి విద్యాలయం జెడ్పీఎస్ఎస్ నరసి విద్యాలయం ఆటలను ఆడిస్తారు. మా పిల్లలు పాటలను పాడిస్తారు. ఆటల పాటల కన్నా ఎక్కువ చదివే నేర్పిస్తారు. గురువుల దేవుల్లో ఉంటారు లేరు కానీ మా పిల్లలు మాత్రం చదువులు చెప్పే గురువులు ఉంటారు. నమస్కారాలు. ఇంకుతున్న వాళ్ళకి చాలా నచ్చాయి. ఇందులో బాగా నచ్చింది పండ్లు. మన ఆరోగ్యానికి కావాల్సినవి పండ్లు. మన ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి.
అడవిలో ఎన్నో జంతువులు పక్షులు ఉంటేనే అడవి అందంగా ఉంటుంది. కానీ మన అవసరాల కోసం మనం అడవిని నరికేస్తున్నాం. అడవి నరికేయకుండా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కోసం చెట్లను పెంచుదాం, అడవిని కాపాడుదాం. నెక్స్ట్ అమ్మ మనకు అంగడికి వెళ్ళినప్పుడు మన కోసం ఆరోగ్యమైన పళ్ళు తీసుకొస్తుంది. కానీ మనం ఆ పళ్ళు తినకుండా అమ్మని డబ్బులు అడుక్కొని జంక్ ఫుడ్ తినడానికి బయటికి వెళ్తాం. కానీ ఆరోగ్యమైన పళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ వానలు పడకపోతే రైతులు ఎంతో బాధపడతారు. కానీ భూమి మొత్తం తడిసినాక వానలు పడి భూమి మొత్తం తడిసినాక రైతులు చాలా ఆనందంగా పంటలు వేసుకుంటారు. రైతులు పండిస్తేనే మనకి అన్నం దొరుకుతుంది. కాబట్టి మనం అన్నాన్ని వేస్ట్ చేయదు. ఇంతతో నచ్చిన ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సార్కి నమస్కారాలు. మీరు భలే గేయాలు రాసిన పుస్తకంలో నాకు ఉగాది పండుగ గేయం నచ్చింది. ఉగాది పండుగ అంటే మనం చెట్లకి మంచి కొత్త ఆకులు వచ్చి పూజ చేసుకోవాలి. కానీ న్యూ ఇయర్ అనేది చాలా న్యూ ఇయర్ నాడు కేకులు చేసుడు ఇలా చేసుకుంటాం. అలా చేయొద్దు. మనకి అసలైన పండుగ ఉగాది. నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాలంటే మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మనం చెట్లు తాళ్ళు కట్టి ఊగుతుంటాం. మన దేశంలో ఎంతో స్వచ్ఛమైన చెట్లు, మన గ్రీన్గా మరియు ఎన్నో నదులు చూసడానికి చాలా అందంగా ఉంటాయి. ఇంతటితో నచ్చిన బుక్ నాకు చాలా నచ్చింది. ఈ బుక్ రాసిన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ బుక్ చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఇందులో 52 కథలు గేయాలు ఉన్నాయి. నా దేశం చూడు అనే మన దేశంలో ఎన్నో అందమైన ప్రాంతాలు ఉంటాయి. నదులు, అడవులు ఎంతో అందంగా ఉంటాయి. దినాచరణ మనం పొద్దున్నే లేవాలి, ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. ఉతికిన దుస్తులు వేయాలి. మనం రోజు నీట్గా ఉండాలి. అడవి అందాలు. అడవిలో జంతువులు, పక్షులు, ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. అవి మనకంటే చాలా ఇష్టం. అడవులను కొట్టేయొద్దు. వాన వస్తేనే మన పొలం నిండదు. రైతుకి ఆనందం. ఎందుకంటే పంటలు బాగా పండుతాయి వర్షం కాలంలోనే. నాకు నచ్చిన ఉపన్యాసం ఊగుతున్న ఉయ్యాల గేయాలు ఉన్నాయి పుస్తకంలో. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సార్ చాలా చక్కగా కథలు గేయాలు చాలా చక్కగా రాశారు. ఇందులో గేయం నేను ఒకటి చదువుతున్నా. ఆకులం. వేపాకు చాలా ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మ జీవులను చంపేస్తుంది. ఆక్సిజన్ చక్కగా ఇస్తుంది. చింత చెట్టు చాలా చిగురు పుల్లగా ఉంటుంది. సి విటమిన్ చక్కగా ఇస్తుంది. ఇంతతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. చెప్పబోయేది ఊగుతున్న ఉయ్యాల అనే బుక్లో నాకు గేయం చాలా నచ్చింది. ఈ బుక్ రాసిన బుచ్చిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. ఈ బుక్లో చాలా గేయాలు చాలా బాగున్నాయి. కానీ నాకు నచ్చిన గేయం ఒకటి బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలోని గొప్ప పండుగ. ఈ పండుగను ఆడపడుచులు చాలా అందంగా జరుపుతాము.
ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారికి కూడా ధన్యవాదములు. ఇంకోటి ఊగుతున్న ఉయ్యాల గేయాలు చదివాను, మంచిగా ఉన్నాయి సార్. ఇక్కడ పిక్చర్ కూడా బాగుంది. పిక్చర్ డ్రా చేసిన ఆయన పేరు వెంకటపల్లి వెంకటేష్ గారు, మంచిగా డ్రా చేశారు. ఇక్కడ ఎనిమల్స్, ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు, ఊగుతున్నారు. కొంతమంది మూడు మాటలు కూడా రాశారు. డాక్టర్ పత్తిలాగా మోహన్, చదువుల బాబు, ఊరి వల్ల సునంద రాశారు. అట్లనే డాక్టర్ సిరి, డాక్టర్ హారిక రాశారు. డాక్టర్ హారిక రాసిన ముందు మాట ఒకసారి చదువుతున్నాను. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి దిట్ట ఊగుతున్న ఉయ్యాల. పుస్తకం బాలులు సరదాగా సంతోషంగా పాడుకునే గేయాలు. ఈ పుస్తకం పిల్లలు మేములలో నవ్వులు ఊహించాలని ఆదేశిస్తూ కోమటి బుచ్చిరెడ్డి గారిని అభినందనలు. ఒక గే గురించి చాలు, ఒక గే గురించి చెప్పారు. అడవిలో చెట్లు ఎన్నో, ఇంకా పక్షులు కూడా ఉంటాయి. అట్లనే చెట్లు కూడా ఉంటాయి. గ్రీనరీగా ఎంతో బాగుంటుంది. చెట్లు ఇంకా పక్షులు చెట్లలో గూళ్ళు పెట్టుకుంటాయి. రామచిలుకలు పలుకుతో ఎంతో మంచిగా పలుకుతుంటాయి. థ్యాంక్ యూ. Everyone, my name is Banshri. I am studying 6th class. నేను ఊగే గేయం చదివాను. అందులో ఎన్నో గేయాలు చాలా బాగున్నాయి. అందులో నాకు నచ్చినది ఒక గేయం ఉగాది. ఆ ఉగాది నాడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంతో అందరూ కొత్త బట్టలు వేసుకొని అందరూ వచ్చిన చుట్టాలతో అందరూ కలిసి ఉంటారు. మంచిగా చుట్టాలు వచ్చారని అందరూ సంతోషంగా మంచిగా వచ్చిన ఫ్రెండ్స్తో వాళ్ళు కూడా కలిసి ఉంటారు. ఇవాళ నేను మాట్లాడుతాను. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. 15 రోజుల కింది నుంచి బుక్స్ తీసుకొని తెలుగు సార్ దగ్గర చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. బాలసభను చాలా మంచిగా నడిపారు. థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాక్టికల్లో బాలసభ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సాత్విక గారికి, అదేవిధంగా పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ఓకే పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి చిన్నారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి చిన్నారులకి, ఈ పాఠశాలలో బాలసభ కార్యక్రమానికి ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యక్రమం ఉంది కాబట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి అన్న నాగయ్య సార్ గారికి, పాఠశాల సహచర బృందానికి, ముఖ్యంగా గత 2-3 సార్లు నాకు మీ తెలుగు ఉపాధ్యాయులు సత్య సారు అన్న మా స్కూల్లో బాలసభ పెడుతున్నాము, ఒకసారి మీరు కూడా రావాలి, అందులో మీరు ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పైన పుస్తక ఒక అంశం తీసుకొని బాలసభ నిర్వహిస్తామని చెప్పి 2 సార్లు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను. నేను పనిచేసే పాఠశాల కనియాల మండలంలో చిన్న మాదారం హై స్కూల్. మిమ్మల్ని చూడగానే మా స్కూల్ గుర్తుకొస్తుంది. మా స్కూల్లో కూడా ఇట్లనే ఉంటారు పిల్లలు, కావుంటే ఇంకో 10,000 మంది ఎక్కువ ఉంటారు. అంతే
ఇవాళ దాదాపుగా వేదిక మీద ఉన్నటువంటి బాలికలు ఎక్కువగా ఉన్నారు. ఏ పాఠశాలలో కూడా బాలికలు ఎక్కువ ఉంటున్నారు. గర్ల్స్ అన్నింటిలో ముందుకు వస్తున్నారు. వాళ్ళు నిజంగా సంతోషపడాలి. వాళ్ళతో పాటుగా పోటీ పడి బాయ్స్ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. అట్లాగే ఈ ఊళ్ళో ఉయ్యాల అది ఊరుతుంది నాకు తెలియదు కానీ ఇవాళ మన తరగతి మొత్తం ఊరుతుంది. ఇవాళ ఇది మేమందరం చూస్తుంటే మొత్తం క్లాస్ మొత్తం ఊరుండి అనిపిస్తున్నారు. చక్కగా ప్రతి గేమ్ మీద మంచి విశ్లేషణపూర్వకంగా మీ చిన్నారుల పెద్ద మాటలతోటి నేను మాట్లాడడం జరిగింది. ఈ పుస్తకానికి ఊరుతున్న ఉయ్యాల అనే పేరు పెట్టడానికి ముందు తొట్టెల అని పెట్టాను అనుకున్నా. నేను తొట్టెల అంటే అది కూడా ఉయ్యాలని. కాబట్టి చిన్న పిల్లలు 5th క్లాస్ లోపు అంటే 3-4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, సంవత్సరం లోపు ఉన్న పిల్లలు ఆ తొట్టెలో ఊపుతుంటారు. ఇప్పుడు ఆ తొట్టెలు అనేవి మనకు మన ఇంట్లో కనపడవు. ఇప్పుడు అన్నీ కూడా వేరే వేరే వచ్చినాయి, ఉయ్యాలు వచ్చినాయి. కాబట్టి ఒకసారి మీ సతీష్ అని అడిగిన అన్నకి బాలికలకి తొట్టెలు పెదాలనుకున్నాయి. తొట్టెలు అనేది ఇప్పుడున్న బాలికలకు బాలకి అంత ఆ పదము కొత్తగా అనిపిస్తుంది, అభివృద్ధి కాదని చెప్పేసి కొత్త పదం సృష్టించామంటే అలా ఊదున ఉయ్యాల బాగుందని చెప్పేసి ఈ పుస్తకానికి పేరు సూచించింది మీసారే సతీష్ సార్. అభినందన తెలియజేస్తున్నా. ముఖ్యంగా చాలా మంది చిన్నారులు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అనే వెంకటరెడ్డి అంటున్నారు. ఓకే, సంతోషమే. వెంకటరెడ్డి ఎవరు కాదు, మా అన్ననే. మినిస్టర్ గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ప్రధానకుడికే. కాబట్టి ఆయన నోటెడ్ కాబట్టి ఆయన పేరు కూడా మీకు గుర్తుంది. కాబట్టి అనడం పొరపాటు కాదు. మొత్తం మీద మా అన్నయ్య కాబట్టి సంతోషం. ఏదేమైనప్పటికీ ఒక చక్కటి కార్యక్రమాన్ని నేను చండూరులో ఉన్నప్పుడు 2016లో బాలసభ కార్యక్రమాలు చేసినాను. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ సార్ స్టాఫ్ అంతా కూడా కోఆపరేట్ చేసేది. ఆ తర్వాత ఎందుకు ఈ తర్వాత కొంచెము నెగ్లిజెన్స్గా ఏర్పడి సభలు నిర్వహించలేకపోయాను. ఇప్పుడు ముఖ్యంగా ఒక పాఠశాలలో ఇలాంటి బాలసభ కార్యక్రమాలు నిర్వహించడం అంటే నిజంగా మీకు మొట్టమొదట మీకు అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రధానోపాధ్యాయులు మీ పెద్ద సార్ నాగేశ్వర సార్ గారికి మీ ప్రధానోపాధ్యాయులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కొంతమంది చాలా పాఠశాలలు చూసినా బాలసభలు పెట్టడం వల్ల ఏ లాభం అనేటువంటి కొంత ఉంటుంది. బాలసభలు అనేవి మీ బాలలు ఎవరైతే మీరు ఉన్నారో మీకు చాలా వరకు ఇవాళ మీరు ఇట్లా కూర్చుంటారా, బయట కూర్చుంటే సార్ ఏమన్నారా, కోపడతారు కదా. మరి ఇక్కడ కూర్చున్నారు అంటే స్వేచ్ఛ వచ్చింది. ఆ బాలసభ నిర్వహించడం వల్ల మీకు ఒక స్వేచ్ఛ కలిగింది. రేపు భవిష్యత్తులో కూడా మీరు ఏవైతే ఫ్యూచర్లో భవిష్యత్తులో అవుతారో అవన్నిటికీ ఇది ఒక బాలసభ అనేది ఒక పునాది లాంటిది. కాబట్టి ఇటువంటి బాలసభలు నిర్వహించడం వల్ల మీకు మంచి చక్కటి భవిష్యత్తు కలుగుతుంది, మంచి విలువలు పెరుగుతాయి. మీ సమగ్ర వికాసానికి, మీ సంపూర్ణ మూర్తిమత్వానికి, రేపు మీరు ఏది కావాలన్నా కూడా ఇది ఒక బేస్. ఈ బేస్ అనేది మీకు ఎంత స్వేచ్ఛగా వచ్చి మాట్లాడుతున్నారు. మీరు పొలిటికల్ లీడర్లు అవుతారు, మంచి మంచి రచయితలు అవుతారు, మంచి ఉపాధ్యాయులు అవుతారు, డాక్టర్లు అవుతారు. ఆ బెరకుదనము, ఆ భయం అనేది ఇలాంటి బాలసభలు నిర్వహించడం వల్ల విద్యార్థులు పోతుందని చెప్పవచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఈ కార్యక్రమం బాలసభ ఇంకా సమయం కూడా చాలా ఇప్పటికే 10 నిమిషాలు నిలిచిపోయింది. మీరంతా ఇందులోకి వెళ్ళాలి కాబట్టి అందులో హెడ్ మాస్టర్ సార్ కూడా 2 నిమిషాలు స్పందించారు. కాబట్టి మరి నన్ను ఈ సమావేశాన్ని పిలిచి మాట్లాడించే అవకాశం కల్పించేందుకు నేను అందులోని ఊరు ఉయ్యాల పుస్తకాన్ని మీరు ముఖ్యంగా చిన్నారులంతా కూడా మంచి సహృదయంతో ఆవిష్కరించినందుకు మీ అందరూ కూడా నా తరపు నుంచి, మా పాఠశాల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆశీర్వాదాన్ని
మీరు ఏదైతే సూచించారో నాకు ఇంకొక అమ్మాయి అక్కడ ఈ బాలగేయాలను స్ఫూర్తిగా తీసుకొని చక్కటి బాలగేయాలు రాసింది అమ్మాయి సంజన సంజన సంజన. చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా నీకు. రేపు భవిష్యత్తులో మేము ఒక పుస్తకం కూడా వేసేటువంటి అవకాశం ఉంది సార్. కాబట్టి ఇంకా మంచిగా కొన్ని గేయాలు రాస్తే పుస్తకం వేసుకోవచ్చు కూడా నారాయణే. కాబట్టి ముందు ప్రయత్నం చేయి. ఇవన్నీ కూడా మీ అభ్యసనానికి మీ చదువు తోడ్పడతాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు. కాబట్టి మంచి రిజల్ట్ రావడానికి మంచి ఫలితాలు సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడ్డాయని తెలియజేసుకుంటూ మరి మాకు అవకాశం కల్పించినటువంటి కాకినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులకి నా తోటి సహచర మిత్రుడు సత్యన వయసులో చిన్నవాడే కానీ సాహిత్యంలో పెద్దవాడే. ఎందుకంటే డాక్టరేట్ సాధించిన ఈ మధ్యనే కదా. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా సాహిత్యపరంగా ఇలాంటి పుస్తక ప్రక్రియలు అని చాలా ప్రక్రియలు ఉంటాయి. పద్యాలు కానీ సామెతలు కానీ ఇలాంటి పుస్తక సమీక్షలు కానీ చాలా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలలో మీ సారు చాలా మీకు అనేక సూచనలు అందిస్తాడు. కాబట్టి మీకు ఒక మంచి టీచర్స్ ఉన్నారంటే మీ అదృష్టమే. చాలా పాఠశాలకి అదృష్టం దొరకదు. చాలా పాఠశాలల్లో అది పాఠశాల అంటే తెలియదు, పిల్లలకి పాఠశాల అంటే కూడా తెలియదు. పిల్లల వరకు పిల్లల చేత పిల్లలు నిర్మించుకున్నటువంటి చక్కటి ఇలా ఇలా పాఠశాలలు పెట్టుకున్నారంటే మీరంతా రేపు పార్లమెంట్ సభ కూడా పోతారు, ప్రధానమంత్రిగా అవుతారు. కాబట్టి ఒక మంచి వేదిక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను మేము అందరం చూసి. కాబట్టి మా చిన్నమాదన పాఠశాల కూడా ప్రయత్నం చేస్తాను. అక్కడ కోఆపరేట్ చేయాలి. అప్పుడు ఉపాధ్యాయ బృందం కానీ హెడ్ మాస్టర్ కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసేటువంటి ప్రయత్నం జరగాలి. అప్పుడు మాత్రం విజయవంతం అవుతాయి. చాలా పాఠశాలలో సిలబస్ పాఠాలు అవే ఉంటాయి. ఇలాంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి సహపాఠ్యాంశాలు అనేవి తక్కువగా ఉంటుంటాయి. ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్న చోట మాత్రమే, ఆసక్తి ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఉన్న చోట మాత్రమే ఇలాంటి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. చిన్న ఆశలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈనాటి జెడ్పీహెచ్ఎస్ ఆర్టికల్ మన పాఠశాల బాలసభ కార్యక్రమ నిర్వాహకురాలు చిన్నదాని సాత్విక, మిగతా టీం అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనందరినీ కూడా మమేకం చేసి ప్రోత్సహించడానికి పెద్దలు మన ఉపాధ్యాయులు డాక్టర్ సాగర్ల సత్యేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిని ఆహ్వానించి నేను అందరికీ పరిచయం చేసినటువంటి సార్కు, అదేవిధంగా కోమటిరెడ్డి వెచ్చిరెడ్డి గారు మన సత్యేశ్వర ఆహ్వానాన్ని అందించి మన పాఠశాలకు ఇచ్చేసినందుకు వారికి మండల విద్యాశాఖ పక్షాన మరియు పాఠశాల పక్షాన అభినందనలు సార్. ఇతరులు పెద్దలు వెచ్చిరెడ్డి గారు మాకు నల్గొండ ప్రాంతంలో అనేక సందర్భాల్లో సుపరిచితులు. అన్నగారు మీ కార్యక్రమాలు చాలా చూస్తూ ఉంటాం. బహుశా జిల్లా స్థాయిలో పత్రిక నడిపినప్పుడు మీరు అందరూ కూడా జాతీయ పత్రికలో రాసేవారు చిన్న చిన్న కథలు. కొంతకాలం మన సమగ్ర శిక్ష ద్వారా ఎస్ఎస్సీ ద్వారా పత్రిక నడిపాం. ఈ యొక్క స్ఫూర్తి చాలా మంది చిన్నారులకు చాలా సులభమైనటువంటి భాష, చిన్నారులు అర్థం చేసుకొని చాలా పెద్ద పెద్ద పదాలు కాకుండా వాటిలో వెళ్ళి నిత్యాలు మనలో అనేకమని మన విలేకరుని ఉపయోగించేటువంటి భాషా పదాలతోటి గేయాలను చిన్న చిన్న పద్యాలను రాసి చిన్నారులలో ఒక ఉత్సాహాన్ని నింపడానికి మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది సార్. చాలా కాలంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క స్ఫూర్తిని ఇక్కడ కూడా ఇంతకుముందు తమ అన్నట్టు ఈ పాఠశాలకు సత్యసార్ రావడం మేము కూడా ఒక వరంగానే భావిస్తాం. సారు కానీ మా టీం అంతా కూడా మిగతా వాళ్ళు ఇప్పుడు సార్ చేస్తాం అంటే మిగతా ఉపాధ్యాయ బృందం అంతా చాలా హ్యాపీగా చేయడానికి తలా ఒక చేసి వారు ఇచ్చే సహకారం కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎవరు ఏం చేద్దామన్నా తప్పకుండా అది చిన్నారులకు ఈ సమాజానికి ఉపయోగపడేది ఈ విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంత సంపూర్ణమైనటువంటి
ఒక పరిపూర్ణమైన మూర్తిమత్వంతో ఆలోచించే ఒక మంచి టీచర్స్ మన ఎడ్యుకేషన్ స్థానికల్ పాఠశాలలో ఉన్నారు అని నేను చెప్పడం వాళ్ళు మండలంలో మన ప్రతి ఒక్కరు అంటారు మీ దగ్గర అట్లాంటి స్టాఫ్ ఉన్నారు అని. మరి మా పిల్లల యొక్క అదృష్టం ఈ గ్రామం యొక్క అదృష్టం. మరి పిల్లలు మీరు కూడా సాయంత్రం రాసినటువంటి ఈ పుస్తకంలో పెద్ద పెద్ద పదాలు మీరు వాడే పదాలు ఈ చదివి సమీక్ష చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన అర్థాన్ని వివరిస్తున్నారు అంటే వాళ్ళు ఆ రకంగా తయారు చేసిన గొప్పతనం సత్యసాధ్యం. ఆ రీడింగ్ స్కిల్ అట్లా మాట్లాడాలి అనేటువంటి విధానాన్ని ఒక రూపకల్పన చేసి వాళ్ళను సిద్ధం చేసి ఈ రకంగా ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. పిల్లలు కొంతమంది వాళ్ళ స్వతహాగా యాడ్ చేసిన పదాలతోటి వాటి వివరణ ఇస్తూ ఉన్నారు. బతుకమ్మ కానీ ఇంకా ఒక అమ్మ ఒడే కానీ ప్రేమ, ఒక ఆకు చింతాకు, మాండాకు, వేపాకు, ఇట్లా ఈ ఆకు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పిల్లలు చీమలు ఎంత డిసిప్లిన్తో ఉంటాయి. మరి మనం ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నాం? చీమలు ఎక్కడ పొదుపు చేసుకుంటాయి, మనం ఎవరు పొదుపుగా ఉండలేకపోతున్నాం అనేది విద్యార్థులను ఒక ఆలోచన చేసే విధంగా, ఒక క్రియేటివిటీ ఇలా టెంప్ చేసే విధంగా, ఈ స్ఫూర్తించే విధంగా ఈ బాలగేయాలు చాలా బాగున్నాయి సార్. ఊరుతున్న ఉయ్యాల పేరుతో మీరు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఎంతో మంది చిన్నారులకు, ఇప్పుడే మా అమ్మాయి సుందరమైన సంజన పేరు కూడా చాలా బాగా రాసింది, చాలా బాగా చదివింది. మరి వాళ్ళకి శాస్త్రీయత తయారయ్యేలాగా ఒక సాహితీ పరివాళ్ళను తయారు చేసేలాగా సత్య సార్ ఎఫర్ట్ పెట్టి డైరెక్షన్ ఇచ్చి అట్లాంటి చాలా మంది పిల్లల్లో ఇంకా ఆ కళ ఉంది. మేము కూడా పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మేము ఒకసారి ఎప్పుడైతే ఒక ఫ్రీనెస్ ఏర్పడుతుంది, ఒక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే వస్తుందో మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని హార్ట్ఫుల్ గా బయటికి ప్రదర్శించడానికి ఎక్కడ వెంకముందా అది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో అనేక రూపాల్లో అనేక రంగాల్లో మీ జీవితం మీ వెంట ఉంటారు. మీ జీవితంలో అనేక కార్యక్రమాలు మీరు పాల్గొంటున్న సందర్భంలో అది తోడ్పాటును అందించే విధంగా ఉంటుంది. కాబట్టి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులుగా ఆ రకమైనటువంటి స్ఫూర్తిని పొంది మంచిగా ఇంకా ఎన్నో కథలు రాసేట్టుగా ముందుకు ఎదగాలని ఈరోజు చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా హ్యాపీ. సత్య సార్ మరి పాఠశాలను సందర్శించి మా విద్యార్థులకు తమ యొక్క సూచనలు సలహాలు ఇచ్చినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి పుస్తకాన్ని అందించినటువంటి కోనపల్లి విశ్వడి గారికి మరోసారి పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల అందరి తరఫున, విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సార్కి సన్మానం జరుగుతుంది. రావాలి సార్. ఎంఈఓ సార్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రండి సార్.